ప్రియమైన శ్రీభాష్యం అనురాధ గారి అభిమానులారా, సభ కాస్త ఆలస్యంగా ప్రారంభం కావటానికి కాలమే నిర్ణయించని సందర్భం. పగలంతా గ్రీష్మం, సాయంత్రం కాగానే వర్ష ఋతువు. రెండు ఋతువుల మధ్య ఈ పుస్తకము ఆవిష్కరణ జరగబోతుంది. ఈ పుస్తక ఆవిష్కరణకు అత్యంత నాకు ఆత్మీయ మిత్రులు, ప్రజాకవి, తెలంగాణ ఉద్యమకర్త, సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు, అలాగే ఇందులో కృష్ణారావు నాకు ప్రొద్దున బాగున్నావా అని పెట్టాడు, వస్తున్నా అంటే రావటం లేదేమో అనిపించి. అట్లాగే దేవదాస్కి ఫోన్ చేశాను, ఈసీఎల్ ఒక చెట్టు కింద కారులో ఉన్నాను, వర్షంలో ఎలా ఉంటుందో ప్రారంభించండి అన్నారు. ఇక మేకా రవీంద్ర గారు మెల్లగా ఇంతింత అభివృద్ధి చెందుతూ తన వాళ్ళను ఈ స్థాయికి తీసుకురావడం చాలా గర్వకారణంగా భావిస్తాను. మేకా రవీందర్ గారు వాళ్ళ నాన్నగారు, వారి అన్నగారు, వారందరూ మా జిల్లాకు చాలా ఆత్మీయులు. ఏ ఆత్మీయులు అంటే, ఈనాడు పిల్లల చేత ఎట్లా నాట్యం చేయించారో ఆ నాట్యంలో కూడా నన్ను చాలా ఆనందపరిచింది. నాట్యమయూరే పిల్లలందరికీ పాలుబట్టి ఆడుకుంటుండగా చూస్తున్నట్లు అనిపించింది. చాలా అద్భుతమైన ఒక దృశ్యం. వారి టీచర్కి నిజానికి నేను ద్రోణాచార్యుని చూడలేదు, నేను మరొక ఆనాటి కాలపు గురువులను మనమేం చూడలేదు, నాట్యశాస్త్రాన్ని రాసిన వాడిని కూడా చూడలేదు. ఈనాడు ఈ ప్రాంతపు పిల్లలకు ఆ టీచర్ చాలా అద్భుతంగా నాట్యాన్ని చేయించడం ఉంది. ఇంతకు పూర్వం కూడా నేను ఒకసారి చూశాను. అమ్మాయి చేస్తూ ఉంటే హృదయం ఎందుకో వెళ్ళి ఆమె చేతివేళ్లలో కలిసిపోవాలన్నంత ఆనందం కలిగింది. ఈ సందర్భాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, అరుణా బుక్ హౌస్ అని మా జిల్లాలో ప్రసిద్ధమైన పుస్తక ఆలయం అది. నిజానికి మమ్మల్ని అందరినీ కనిపించిన తల్లి అరుణా బుక్ హౌజే. ఆ బుక్ హౌజ్ వాళ్ళదది, మేకా రవీందర్ గారిది. వాళ్ళ నాన్న తాతల నుంచి కూడా మా జిల్లాకు సాహిత్య కృషి చేస్తున్న వాళ్ళల్లో వాళ్ళు ముఖ్యులు. వారి అన్నగారు కూడా నాకు చాలా సన్నిహిత మిత్రుడు. మేకా రవీంద్ర గారు ఒకసారి నాకు అవార్డు కూడా ప్రదానం చేశారు. ఆయన చాలా కొంత విస్తృతమైన చెట్టు పైకి కనిపిస్తుంది కానీ వేళ్ళు లోపల ఉంటాయన్నట్టుగా మేకా రవీందరు ప్రతి సంస్థకు ఒక తల్లి వేరులాగా కొంత కృషి చేసే వ్యక్తి ఆయన. అలాగే ఇందులో చింతపట్ల సుదర్శన్, నిజానికి ఆయన నాకు చదువుకునే రోజుల నుంచి పరిచయం, ఇప్పుడే కాదు. ఆయన కలం పట్టుకున్న అక్షరాలు కూడా చాలా బాగా, అది విమర్శ అయితే విమర్శనా రంగంలోను, అనువాదం అయితే అనువాద రంగంలోను, లేకపోతే కాలమిస్ట్గా పనిచేస్తే కాలమిస్ట్గాను, దేని రూపము దానికి ఆయనలో ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఆ నిర్మాణ పద్ధతి, చాలామందికి ఒకే నిర్మాణ పద్ధతి ఉంటుంది, కానీ సుదర్శన్ గారికి ఆ చింత ఒగరు, పులుపు, బహుశా అక్షరాలు పొంది ఉంటాయేమో వారు. ఇక మిగతా వాళ్ళల్లో దాసోజు పద్మావతి కూడా మేకా రవీందర్ గారి కుటుంబీకురాలే. ఆమె మొట్టమొదటిసారి నేను చూసింది ఈ పబ్లిక్ గార్డెన్లో. మేకా రవీందర్ గారు చిన్న పిల్లలతో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసినప్పుడు నన్ను పిలిచాడు, చాలా ఏళ్ల క్రితం. అప్పుడు మొట్టమొదట పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని రేడియో స్టేషన్లో మనకు పిల్లలారా వింటారా అనేటట్టుగా ఉండే ఒక బాలానంద కార్యక్రమము అద్భుతంగా నిర్వహించారు. ఆ రోజు తాను ఒక పుస్తకం కూడా ఆవిష్కరణ జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న సందర్భం పద్మావతి గారితో. వారు కూడా ఒక ప్రధానమైన స్రవంతిలో ఉంటూనే ఈ మధ్య ప్రొద్దున ఒక ఫోన్ చేసింది, సార్ ఇప్పుడు పరిస్థితి ఇంటర్మీడియట్ కూడా సంస్కృతము అధ్యాపకుల్ని నియమిస్తానంటుంది, తెలుగేమో గిడుగు రామ్మూర్తి వెంటనే వెళ్ళిపోయినట్లుగా భావించే ఒక సందర్భం ఉంది, మనం ఏం చేద్దామంటే సిద్ధారెడ్డి వస్తాడు కదా,
కాస్త ఆయననే నడిపించే శక్తి మన తెలంగాణకు ఉంది గనక ఆయనతోని సంప్రదిద్దాము అని కూడా అన్నాను. కనుక మేము కొంత నడిపినాము. అది ఈనాడు ఏమైపోయిందంటే ఒక పక్క ఇంగ్లీషు, ఒక పక్క సంస్కృతము, రెండింటికి చెడిన రేవడిగా తెలుగు మారిపోతున్న ఒక సందర్భము ఉంది. కనుక పద్మావతికి రచయిత్రిగాను సంస్థలు నడిపే శక్తితో పాటు ఆమె మంచి స్నేహశీలి అనటానికి ఇక్కడ కూర్చున్న అనురాధ గారు ఇద్దరు బస్సులో ప్రయాణికులు, చాలా అద్భుతమైన ప్రయాణికులు. ఇక్కడనే లక్ష్మి గారు కూడా ఉన్నారు. వారు నన్నయ్య తిక్కన్న ఎర్ర కవిత్రయాలన్నమాట వాళ్ళ ఆ కాలేజీకి. చాలా అద్భుతమైన వ్యక్తులు. వాళ్ళ సభకు నాకు రావడానికి, నన్ను పిలవడం వలన నేను చాలా ఉప్పొంగిపోతున్నాను. చిన్నపిల్లలు పాలు దాగి ఎంత దుంకుతుంటారో నేను కూడా అంత ఆనందంలో ఉన్నాను. ఇది మాదే కదా అనే ఒక సందర్భంలో మనం ఉన్నాం. ఇక శ్రీదేవి గారితో నాకు కరోనానే ఆమె నాకు స్నేహితురాలని చేసింది. కరోనా అనేది రాకపోతే శ్రీదేవితో నాకు స్నేహం అయ్యేది కాదు. చాలా కష్టపడుతుంది. నిజానికి ఈరోజు టీచర్ చేసే పనిని ఒక సినిమా నిర్మాత దర్శకుడు ఎలా ప్రజల ముందుకు తీసుకొస్తాడో ఆ దర్శక స్వభావం శ్రీదేవికి ఉంది. ఆమె మంచి పత్రికను కూడా నడుపుతుంది. ఈ మధ్య ఇంటర్వ్యూస్ కూడా చేసినవి చూస్తూ ఉన్నాను. కనుక ఆమె ఒక కాలమిస్టు ఆమె కూడా. కనుక ఇలాంటి ఒక గొప్ప సందర్భంలో శ్రీభాష్యం అనురాధ గారి పుస్తక ఆవిష్కరణ జరుగుతుంది. ఈ అనురాధ గారిని గురించి నేను చెప్పే బదులు మీరు కాస్త ఇంటికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చదివితే మీకు ఆవిష్కరణ అయిన తర్వాత దాని గురించి మాట్లాడాలి కాబట్టి దాన్ని పక్కకు పెట్టి 4 మాటలు తన మీద చెప్పి నేను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీభాష్యం గారు మొట్టమొదట తాను ఊరును ప్రేమిస్తుంది. తాను ఏ ఊరిలో పుట్టినానో ఆ ఊరు తనకు చాలా ప్రేమపాత్రమైంది. ఆ ఊరితో పాటు ఆ ఊరిలో ఉన్న అన్నాదమ్మలు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులుతో పెనవేసుకున్న మమకారపు మనిషి మన అనురాధ గారు. అయితే ఈ ఊరికి ఇప్పటికి కూడా పోతున్న వాళ్ళలో సిద్ధారెడ్డి ఒకరు. మొన్ననే బంగారం కథలు ఆవిష్కరణ అక్కడ జరగాల్సింది. తాను ఊరికి వెళ్ళి ఆ మమకారం చావదు. ఊరికి వెళ్ళి ఆ బంగారంలో చూసి వచ్చి స్టేజ్ మీద ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంలో ఈ అబ్బి పుస్తకాన్ని సిద్ధారెడ్డి ఆవిష్కరించడానికి అన్ని విధాలా చాలా సరియైన వ్యక్తి అని అనుకుంటున్నాను. కనుక తనకు ఊరు పెనువేసుకున్న బంధం ఎంత బలమై ఇప్పటిదాకా కొనసాగుతుందో అదే బంధంతో ఉన్న రచయిత కవి సిద్ధారెడ్డి. కనుక అలాంటి ఈ కిలాషాపురం అనేది జనగామ జిల్లాలో ఉంది. ఈ కిలాషపురం ఊరితో తనకున్న మమకారాన్ని పుస్తకం చదివితే నాకు అనిపించింది ఏమిటనంటే, ఆ పుస్తకం చదువుతుంటే తెలుగులో ఇది ఏమైనా ఆత్మకథనా లేకపోతే స్వీయ చరిత్రనా? ఇక కృష్ణారావు అయితే కావ్యము అన్నాడు. నిజానికి షీలా వీర్రాజు గారు మొట్టమొదటి తెలుగులో కావ్యం రాశాడు. అదే మొదటి పుస్తకం వచన కవిత్వంలో వచ్చింది. కాస్త తను అటు ఇటు చూస్తుంటే అద్భుతమైన కావ్యంగా మార్చుకోవటానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి ఒక గొప్ప పుస్తకాన్ని తన తల్లిదండ్రులకు అంకితం ఇచ్చుకోవడం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో ఒక విశిష్టత ఏముంది అంటే, తల్లిదండ్రులతో పాటు అశోకుని పెంచిన తల్లిదండ్రులు వారికి వీరికి ఈ పుస్తకం ఇవ్వడం ఇదే నేను మొదటిసారి చూస్తున్నాను. అత్తామామల ఇంటికి ఎంత పోయినా తల్లిదండ్రులని స్మరించుకోవటం మనకు ఆనవాయితీగా వస్తున్న ఒక సందర్భమే, ఒక సాంప్రదాయమే. కానీ తన ఉన్న స్వభావానికి ఇది అంకితమే ఒక నిలువెత్తు అంశంగా నేను భావిస్తాను. కనుక వారికి పుస్తకాన్ని అంకితం ఇవ్వడం జరిగింది. ఈ కుటుంబంలో 4 అక్క చెల్లెళ్ళు, 2 అన్నదమ్ములు, మధ్యలో పుట్టిన ఆవిడ 4వ వ్యక్తి. ఇటు 4 అటు 3, 7గురిలో మధ్యలో 4 కరెక్ట్. ఆ 4లో పుట్టిన ఈమె. అయితే ఈ పుస్తకానికి లోపల ఉన్నదంతా తర్వాత మాట్లాడుకుంటాం. కానీ తనకున్న గొప్ప లక్షణాలు ఏమిటంటే, టీచర్ 66లో పుట్టింది. ఈ 96లో పాఠశాలలోకి ప్రవేశించింది, గురుకుల పాఠశాలలోకి. అలాగే అధ్యాపకురాలు, లెక్చరర్గా కూడా కొంతకాలం పనిచేసింది. మేము కూడా పనిచేసి రిటైర్ అయిన వాళ్ళమే పాఠశాలల్లో. కానీ వారికి ఉన్న ఒక ప్రత్యేకమైన గుణం మాత్రం మనందరికీ ఉండాల్సిన అవసరము ఉంది అనుకుంటాం. నేను కూడా
వారికి ఉన్న రోగాలే నాకు కూడా ఉన్నాయి. ఏమిటా ఒకటో రోగం అని అంటే, నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్స్ ఉన్నప్పుడు ప్రతి ఏటా వాళ్ళ చేత స్పాట్ సిగ్నేచర్స్ అని పుస్తకం వేసేవాడిని. తనకు పిల్లల చేత వేయించే గుణం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఆ పుస్తకం ఊర్లో కళాశాలకు వెళ్ళినప్పుడు అవన్నీ చూపించినప్పుడు వాళ్ళ బొమ్మలు, కవితలు, ఆ ముగ్గులు అవన్నీ చూసినప్పుడు తన్మయత్వం చెందాం. తాను సృజనాత్మకమైన శీలమే కాకుండా తన పిల్లల్లో కూడా ఆ గుణాన్ని తీసుకురావటానికి చాలా శ్రమిస్తుంది. ఇప్పటికీ 3 పుస్తకాలు పిల్లలై వేసింది. కథల పుస్తకం వేసింది, కవిత్వం పుస్తకం వేసింది. ప్రతి ఏటా వార్షిక సంచికలు కూడా అవి వేస్తుంటుంది. అన్నిటికన్నా ఇంకా ఆనందం ఏమిటంటే, పిల్లల్ని తీసుకొని ఒక ఉపన్యాసం చేయటానికి వెళ్ళి తాను పిల్లలు కలిసి ఉపన్యాసం చేస్తే పిల్లలకు తనకు కూడా ఒక గొప్ప అవార్డు కూడా వచ్చింది. మహిళల మీద మాట్లాడిన ఈనాటి ఆధునిక స్త్రీకి సంబంధించిన సాహిత్యం మీద తాను ప్రసంగించింది. అది చాలా గొప్ప విషయం. కేవలం తాను మాత్రమే వెళ్ళి ఇప్పుడు మాలాగా ఉపన్యాసాలు చేయడము, ఏదైనా చెక్ ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకొని సంకలో పెట్టుకొని వెళ్ళే రోజులు. కానీ విద్యార్థులందరినీ కూడా ఈనాడు తాను ఎట్లా తీసుకొచ్చిందో అలాగే వారందరి చేత వారు మాట్లాడి పిల్లలకు తాను అవార్డు సమానంగా పొంది వెళ్ళిన ఒక సందర్భం కూడా నాకు బాగా నచ్చింది. ఈమె పాఠశాలలో ఉన్నప్పుడే కన్నా నాకు కృష్ణారావుది ఈ పుస్తకానికి ఒక ముందు మాట రాశాడు. నాకు పాత స్నేహితులలో కృష్ణారావు ఒకడు. అందువల్ల నేను ప్రొద్దున వస్తున్నావా అనే దృష్టితోనే నేను పెట్టినాను. ఎలా ఉన్నావని పెట్టాడు, అంటే రావటం లేదని అనుకున్నా ప్రొద్దున్నే. అయితే మంచి ముందు మాట రాశాడు. ఈ కాంబినేషన్ చూడగానే నాకు కూడా ఇక పాత స్నేహితుడు కనుక ఆయన చాలా ఉద్యమాలు నడిపినవాడు, చాలా గొప్ప కృషి చేసినవాడు. మరొకటి నాకు చాలా అత్యంత ఆత్మీయుడే కాకుండా నన్ను నా ఎదుగుదలకు చాలా సహాయపడ్డవాడు. నేను త్రిపురనేని మధుసూదన్ రావుని హైదరాబాదుకు తీసుకొచ్చినప్పుడు ఒక సభ పెడితే అతడు ఉదయం సాహిత్య పేజీ చూసేవాడు. అందులో ఒక చర్చ లేవనెత్తాడు. చాలా రోజులు ఆ చర్చ నడిచింది. దాంతో చాలా ఎక్స్పోజ్ అయింది. అట్లాగే ఆ పత్రికకు ఎడిటర్ ఉండేవాడు గజ్జల మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారు ఉన్న సమయంలో నేను గరీబ్ గీతాల మీద ఒక వ్యాసం రాశాను. దాన్ని తిట్టుకుంటూ నా నడుము ఇరిగిపోయేటట్టు ఎడిటర్ గారు నా మీద వ్యాసం రాశాడు. అది మన కృష్ణారావు గారు అచ్చువేశారు. ఆ తర్వాత ఏమైందనంటే ఇక అందులో ఉన్న వాళ్ళందరూ నా మీద తిట్టడానికి 2-3 వారాలు వేశాడు. నేను ముఖం ఎత్తుకోలేనేమో అనుకున్నాను, బయటకు వెళ్ళి సమాజంలో ఎత్తుకోలేనేమో అనుకున్నాను. కానీ ఆయన ఒకసారి ఫోన్ చేసి వీళ్ళందరికీ సమాధానంగా చిన్న వ్యాసం రాయన్నాడు. రాసినాను. దాంతో క్లోజ్ అని పెట్టాడు. అదొక పెద్ద సంచలనమైనది. అలా పత్రికలో ఎడిటర్గా ఉన్న వారి దగ్గర ఒక సామాన్యమైన మనిషిగా ఉన్న నాకు ఒక అవకాశం ఇవ్వడే కాకుండా ఎడిటర్ గారికి కూడా దెబ్బలు కొట్టాడు. అది నాకు చాలా ఆశ్చర్యం వేసిన అలాంటి కృష్ణారావు. మేము కృష్ణుడు అంటాము, సిద్ధారెడ్డి మేము. ఆయన గొప్ప సాహితీవేత్త. ఆయన ఈ సభలో ఉంటే చాలా ఆనందపడేవాడిని. అయితే ఈ కృష్ణారావుతో తనకున్న అనుబంధం ఎట్లాంటిది అని అంటే, ఢిల్లీకి అశోక్ గారు ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు ఢిల్లీ యూనివర్సిటీలో తాను పిహెచ్డి చేసింది. అది ఆనాటి తొలినాటి సాంఘిక నవలల్లో స్త్రీ పాత్ర. నేను ఆ పుస్తకం చదువుదామని ఉంది, నాకు చాలా అత్యవసరమైంది. ఈ ఆధునిక తర్వాత కాలంలో వచ్చినవి మన మాడభూషి రంగాచార్య గారు మీ తర్వాత పిహెచ్డి అతంది, మీదేమో తొలి పిహెచ్డి, తర్వాత అతని మలి పిహెచ్డి. ఆ మలి పిహెచ్డి నేను చదివినాను కనుక ఒక మంచి తెలుగు సాహిత్యానికి కాంట్రిబ్యూషన్ ఢిల్లీలో ఉండడము అది గర్వకారణంగా నేను భావిస్తాను. అది మామూలు చోట ఎవరు పట్టించుకోరు. ఢిల్లీ యూనివర్సిటీ అనగానే ఉస్మానియా యూనివర్సిటీకి ప్రపంచంలో ఎట్లా ఉందో మన తెలుగు వారికి ఢిల్లీ యూనివర్సిటీ కూడా ఈనాడంత బాగా నడుస్తుంది. ఆ విశ్వవిద్యాలయం నుంచి తాను డాక్టరేట్ పట్టా పొందటానికి ప్రయత్నం చేసింది. ఇక ఈమె చేసిన పనులలో ఈ పుస్తకంలో లేనివి ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, తల్లిదండ్రుల్ని మనం చాలా ప్రేమిస్తాం. ప్రేమించకుండా ఏం చేస్తాం, మనం బద్మాషులం. ఎందుకంటే అమ్మ పాలిస్తుంది, నాన్న డబ్బులు ఇస్తాడు, చదివిస్తాడు, అన్నీ ఇస్తాడు. కాబట్టి మా నాన్న మంచోడు, మా అమ్మ మంచిది అని. ఇప్పటి పిల్లలైతే మహా అవసరాన్ని బట్టి ప్రేమలు చాలా బలంగా పెరుగుతున్న సందర్భంలో ఈ ప్రేమల పుస్తకం వస్తుంది. ఇది మానవీయ సంబంధాలు అంత పూర్తిగా తెగిపోతున్న సమయంలో ఈ పుస్తకం రావడం, ఇది మానవీయ స్వభావంతో ఉండటం వలన.
ఎందుకు ఈ మాట అంటే ఆమె మొట్టమొదట తల్లిదండ్రుల మీదనే, తల్లి నిన్ను దలంచి చేతన్ పుస్తకం అని మొట్టమొదట ప్రారంభిస్తాం కదా మనం. ఏదైనా ఒక పద్యంతో మనం ప్రారంభిస్తాం కదా సరస్వతిని ప్రార్థించినట్లుగా. ఆమె కూడా జ్ఞాపిక అనేది తల్లిదండ్రుల మీద మొట్టమొదట పుస్తకం రాసింది. ఆమె చేసిన తొలి ప్రయత్నం అది తల్లిదండ్రుల మీద. ఇక చాలామంది ఏమనుకుంటారంటే భర్తల మీద ఎవరు రాయరు, ఎప్పుడు గొడవలే ఉంటున్నాయి. సహజంగా ఈనాటి కాలంలో భర్తను ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడితే ఇక ఆయన కళ్ళు బట్టికి పోతే అయితే ఇంకా బాగా భార్యను తిడుతూ ఉంటాడు. ఇక అలాంటి కాలంలో మనం జీవిస్తున్నాం. భార్యాభర్తల సంబంధాలు పూర్తి క్షీణిస్తున్న సమయంలో ఆమె రెండవ పుస్తకం భర్త మీద రాసింది. చాలా అద్భుతమైన ఒక సందర్భం నా దృష్టిలో. భార్యాభర్తల అన్యోన్యతకు ఒక గొప్ప చిహ్నంగా నిలిచే పుస్తకంగా అది రెండవది. మూడవది నాకు బాగా నచ్చింది. అది చూసిన తర్వాత బిరుదురాజు రామరాజు గారి జయంతి. ఇప్పుడు బిరుదురాజు రామరాజు గారు 1952లో అనేక పాటలు మన తెలంగాణ అంతా తిరిగి పాటలు సేకరించాడు. మామూలుగా సేకరించింది కాదు, చాలా అద్భుతంగా సేకరించాడు. సేకరించడం వల్లనే మన తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి, భాషకు, విలువలకు, నియమాలకు గొప్ప విలువైంది. అంతేకాకుండా బతుకమ్మ పాట తొలిసారిగా ఆయన తీసుకొచ్చింది ఆయననే. అలా బహుశా ఈమె కూడా ఆమె తర్వాత తాను పాడమే కాకుండా తన ఊరు వాళ్ళు పాడేటివి సేకరించడం మొదలుపెట్టింది. ఆమెకి ఎలా ఆ గుణం అబ్బిందో కానీ ఇప్పటి కాలం అయితే మా పిల్లలు వంగనమే రావటం లేదు, చేతెయ్యటమే రావటం లేదు, ఏదో ప్లాస్టిక్ పువ్వులు పెట్టడము, నడుము వంగటం లేదు, ఊరికే దుంకుతూ ఉన్నారు. అది కూడా కంప్యూటర్, అది మన ఫోన్లో పెట్టి పాటలు పాడుతూ ఉన్నారు. పాట కూడా పాడ రావటం లేదు. కానీ తాను వెళ్ళి తాను పాడమే కాకుండా ఊరు చుట్టుపక్కలవి సేకరించి మొట్టమొదట బతుకమ్మ పాటలు వేసింది. అది చాలా తెలంగాణ ఉద్యమానికి పనికి వచ్చే ఒక ప్రామాణిక గ్రంథంగా భావిస్తాను. ఇలా ఆమె ఈ పుస్తకానికి కానీ బయట కవరేజ్ ఏరియా ఆమె సాహిత్యంలో చేసిన కృషి చాలా అద్భుతమైనది. అన్నిటికన్నా మించి ఏమిటనంటే స్త్రీలు ఎప్పుడైనా కానీ సంకుచితంగా ఉంటారని మగవాళ్ళు అనుకుంటారు. చాలా పెద్ద పొరపాటు. గాలి ఎంత విస్తృతమైనదో పక్షికి 2 రెక్కలు ఉంటాయి, కానీ ఆ రెక్కల కన్నా ఎక్కువ స్వేచ్ఛ జీవితంలో అనుభవించాలని, తన వాళ్ళు కూడా అనుభవించాలనే కాంక్ష కూడా స్త్రీకి ఉంటుంది, తప్పనిసరిగా ఉంటుంది. ఆ సందర్భంతో మనం ఇది ఆలోచించినప్పుడు ఇందులో ఒక రాధ అనే ఒక అది ఉంది. ఇది తన సొంత ఆత్మకథ. ఒక స్త్రీ తన జీవితంలో ఏదో మనకు అంపశయ్య నవీన్ మనందరికీ బాగా తెలుసు, ఒకరోజు ఉస్మానియా యూనివర్సిటీ జీవితాన్ని అద్భుతంగా వ్రాసినాడని మనం అనుకుంటాం. కానీ ఒకరోజు స్త్రీ తన జీవితాన్ని తానే లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏమేమి చేస్తుంది అనేది ఈనాడు యాంత్రికంగా చెప్పుకుంటున్నారు అందరూ. అయ్యో నాకు ఈ పని అయిపోయింది, ఆ బస్సు నాకుండేది. నా కొలీగ్ ఎప్పుడు శాంత, ఓపెన్గా చెప్తున్నాను, ఎప్పుడు లేట్ వచ్చేది కాలేజీకి. రాగానే ప్రిన్సిపల్ బస్సు రాలే, రోజు బస్సు రాదా అని అనుకునేవాళ్ళం. ఎప్పుడు అబద్ధాలు ఆడేది. కానీ ఒక్కటి కూడా ఇందులో అబద్ధం లేదు. తాను ఎంతగా సమయాన్ని సరిగ్గా వాడుకొని చిట్ట చివరకు మళ్ళీ తెల్లవారి లేచి కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని తెల్లవారింద్ర దేవుడా లేవు అని పాడతాం. కానీ తానే లేచి తన కుటుంబాన్ని లేపుకునే శక్తి అనురాధకు ఉండడము చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇది స్త్రీకి ఈనాడు నేర్చుకోదగ్గ ప్రధానమైన అంశం. ఇలాంటి అనేకమైన అంశాలతో కూడుకున్న ఈ పుస్తకానికి నాకు తనబ్బి అనే పేరుంది. అబ్బి అంటే అందరికీ కొద్దిగా తెలుసు, కానీ తన అబ్బి అనగానే తండ్రి గారిలో ఉన్న భావాలకు ఆమె ఒక స్వరపేటికగా మారి ఒక్కొక్క అరలో ఉన్న భావాలను చెప్పడానికి ప్రయత్నం చేసిన పుస్తకం ఇది. ఇందులో 3 భాగాలు ఉన్నాయి. 2 భాగాలు 2 కళ్ళు, 3వ భాగం అంతర్నేత్రం. ఇందులో 2 భాగాలు తనకు తన తల్లిదండ్రులకు, 2వ భాగం తనకు బంధువులకు, 3వ భాగం తనకు సమాజానికి. ఈ 3 అంశాలను 3వ నేత్రంతో ఒక స్త్రీ చూడటము అద్భుతమైనది. ఈ పుస్తకాన్ని నాకు తెలిసినంత మట్టుకు ఒకే ఒక్కడు తెలంగాణ అర్హుడు, నందిని సిద్ధారెడ్డి అని నేను భావిస్తున్నాను. ఇది చాలా ఔచిత్యవంతమైనది. కుటుంబపు తల్లివేరు తెగిపోతున్న కాలంలో, మన శరీరంలో ఉన్న నరాలు తెగిపోతున్న కాలంలో
అది కాపాడాలనే ఒక భావజాలం అనేది ఈనాడు చాలా అవసరమైనది. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని బంధాలు యాంత్రికంగా మారిపోతున్న కాలంలో వీళ్ళిద్దరూ మళ్ళీ పల్లెకు వెళ్ళి ఒక గొప్ప పల్లె జీవితాన్ని, తల్లిదండ్రుల అనుభవాన్ని, ఆయన రేపో మాపో తండ్రి మీద రాబోతుందమ్మా అనురాధ, నవల రాబోతుంది తండ్రి వారి మీద, తల్లిగారి మీద, ఊరి మీద బంధారం కథలు వచ్చినాయి కనుక మీ ఇద్దరు నిజమైన స్నేహశీలురుగా భావిస్తున్నాను. ఇలాంటి సందర్భంగా నందిని సిద్ధారెడ్డి గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని, తర్వాత ఆ పుస్తకంలో ఉన్నవి 4 మాటలు మాట్లాడటానికి వీలుంటుంది. కొద్దిగా ఎక్కువగా నేను ముందే చెప్పాను కదా, చాక్లెట్ తింటూ పిల్లవాడు రోడ్డు మీద దుంకుకుంటూ ఎట్లా పోతాడో నాకు అంత ఆనందం వేసింది. వర్షం పడ్డా కూడా ఏమనిపించలేదు, అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ వైతాళికులు, మాకు అత్యంత ఆత్మీయమైన మిత్రులు, వారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.